ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాణిపాకం వచ్చాం. ఇప్పుడు టైము 10 అవుతుంది. పొద్దున మధ్యాహ్నం మనం 2 గంటలకైతే అది బ్రహ్మంగారి మఠం కాడికి వెళ్ళి బయలుదేరినాము. అక్కడికి వెళ్ళి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఓన్లీ ఛాయకే ఆపినారు. ఎక్కడ ఆపకుండా జర్నీ చేసినప్పటికీ ఇంత టైం అయితే పట్టింది. మనం ఇప్పుడు 10 గంటలకు వచ్చినాం. 10 గంటలకు వచ్చినాక ఇక్కడ చూస్తే సత్రాలు అయితే మంచిగా ఉన్నాయండి. సత్రాలకు మనకేం టెన్షన్ లేదు. ఇక్కడికి రావచ్చు, మనం హ్యాపీగా ఎక్కడైనా మంచిగా నిద్ర చేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా ఉంది. సో సత్రాలకేం టెన్షన్ లేదు. పొద్దున్నే 4 గంటలకు మనకి గుడి దర్శనం అయితే చాలా అవుతుంది. మనం పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయిపోయి చేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. ఇక్కడైతే సత్రం ఉందండి, చూడండి ఎంత బాగుందో. సత్రం గణపతి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడైతే చాలా బాగుంది, చూడండి. మనకు దర్శనం మామూలుగా నిద్ర చేయాలనుకుంటే మాత్రం సత్రాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడికి వెతుక్కునే పని లేదు, ఇక్కడనే మంచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పొద్దున్నే లేచి మళ్ళీ మేము రెడీ అయిపోయి దర్శనం చేసుకున్నాక తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అరుణాచలం బయలుదేరే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో తర్వాతనే మనం అయితే బస్ కాడికి వెళ్దామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్నే దర్శనం చేసుకోవాలి కాబట్టి అసలు ఎట్లా ఉంది ఏంది అనేది చూద్దామనేసి ఇక్కడికి వచ్చినాం. గుడి దగ్గర ఎక్కడి నుంచి మనము ఎంట్రీ దర్శనానికి ఎక్కడికి నుంచి వెళ్ళాలి, మెయిన్ గేట్ అని అనుకోవడానికి తెలుసుకోవడానికి కూడా వచ్చాం. దీని ద్వారా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు కూడా తెలుస్తుంది, అందుకని అయితే వచ్చినాం. తర్వాత ఇదిగో ఇక్కడైతే లడ్డు కౌంటర్ అయితే ఉందండి, మన గుడి వెనకాల సైడ్కి ఉంది ఇది. ఇక్కడ మనం గుళ్ళో నుంచి దర్శనం చేసుకొని వెనకాల మెట్ల నుంచి వస్తే ఇక్కడ లడ్డు అయితే ఉంది. చిన్న లడ్డు అయితే 80 గ్రాములు ఉంటుందంట. పెద్ద లడ్డు అయితే 400 గ్రాములు ఉంటుంది. 15 రూపాయలు చిన్న లడ్డు. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి. మనకు రేటు కూడా బడ్జెట్ లోపలనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.